రూపాయి తీసుకొచ్చి పెట్టాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 ఉంది, ఇండియా ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ తెట్టచ్చు, మనం కాపాడుకున్నాం. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూసి, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది. దాని గురించి మనకి లేదు. నేను ఇంకోటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలకు ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చినాడు. ఒక నిమిషం, నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చినాడు. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధం. మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత పెద్ద కరమైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మేము అండర్స్టాండ్ దట్ కమిటీ. ఇప్పుడు ఎల్జీ పాలిమర్ ఇష్యూ తీసుకున్నాం. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్లో. ఇండియా ప్రభుత్వం వచ్చే వరకు జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎల్జీ మేము ఇండియా ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. మేమొచ్చి గన్నబాబు గారు, పల్లా గారు, ఎంపీ గారు, మేము పర్సనల్గా తీసుకుని నేను 2-3 సార్లు కలిసి వాళ్ళు కలిసి ట్రస్ట్ ఇప్పుడు తెప్పించాం. మిగతా కుటుంబాలన్నీ కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారంలోకి వచ్చితే తెప్పించాం. అక్కడ పర్మనెంట్గా ఒక ఆసుపత్రి కూడా తెరవాలి. దానికి కూడా నిధులు ఉన్నాయి, 50 crores ఉంది. ట్రస్టీస్ ఒక టైం తీసుకుంటే నేను ఎంపీ గారు కూడా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి, హెచ్ఎం గారు కూడా మాట్లాడతారు, అవసరం నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. తప్పనిసరిగా హాస్పిటల్ కూడా చేస్తాను. కేవలం ఏదో డబ్బులు ఇచ్చేయండి ఇచ్చారు, తర్వాత మర్చిపోయారు. అలాంటి బ్యాచ్ కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకు. ఎందుకంటే వాళ్ళందరూ ఆంధ్రులు, తెలుగోలు. మనం కాకపోతే ఎవరు కాపాడతారండి వాళ్ళని? ఆ బాధ్యత ఇక్కడ ఉన్న మా అందరి పైన ఉంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పైన ఉంది. అందుకే 6 గంటల్లో కుమారస్వామి గారు వచ్చారండి. అది మాకు నచ్చుతుంది. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, వాళ్ళ నాయకులు ఎవరు నచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రకటించండి చేయండి. కుటుంబాలతో నేను మాట్లాడుతాను. నేను చెప్పాల్సిన అంటే కుటుంబాలకు చెప్తాను. నేను కుటుంబాలు చెప్పాను. వాళ్ళు ఎవరు నన్ను ఏమన్నా వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పాను. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. నేను ఎందుకు అరుస్తున్నా, దగ్గర రా, ఇంపట్లేదు స్వామి దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే చెప్పిన, ఎందుకు మీకు కంగారు, పక్కరండి, అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మా పైన ఉంది, మేము చేస్తాం. ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు కూడా జాబ్ ఇచ్చానని మీరు ప్రకటిస్తున్నారు. కానీ నిన్న బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మీ మాటలు మాకు నమ్మశక్యంగా లేవు, ప్రకటిస్తారు, వెళ్ళిపోతారు. కానీ నా రిటర్న్ ఎవరు చెప్పారండి? ఒక నిమిషం అన్నా, మీరేమనుకోపోతారు? 1 సెకండ్ అన్నా, సారీ కానీ హాఫ్ నాలెడ్జ్తో మనం ఆడుకోవడం, కంప్లీట్ నాలెడ్జ్తో లెటర్స్ డిస్కస్. ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్లో మేము వేస్తామని చెప్పాను. 90 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి, కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతున్న మీటింగ్. రాత్రి ఫోటో అయితేనా రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకు చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది ఎవరో ముఖ్యమంత్రి గారికి ఆయనకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు.
ఎస్ బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తున్నాను. అది పరిణామాలు తీసుకుని నేను అనౌన్స్ చేశాను. నేను చేయకపోతే తిప్పినాను అడిగాను, చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా అవును లోపలే మీరు ఇట్లా మారితే ఎట్లా సార్? సార్ మీరు చెప్పినట్టు ఆ టీమ్ 11 కెప్టెన్ వచ్చే ఉంటారా? అమ్మా ఇక్కడనే కాదు, ఇది ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం, మనకున్న సమస్యలన్నీ మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు లేరు? ఎనీ ఇన్సిడెంట్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇది అడగండి, నిన్న జరిగిన 4 గంటల 45 నిమిషాలకి మేము అందరం అలర్ట్ అయ్యాం, అందరం మాడుకున్నాం. మన ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మ. మేమేదో టీమ్ 11 కెప్టెన్ సమాధానం చెప్తున్నాం మేము లేము ఇక్కడ. తెలుగు వాళ్ళకి కోసం, ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాం. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఎవరు. అప్పుడు కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నేను ఎందుకు అరుస్తున్నానా? దగ్గర రా, దగ్గర వచ్చాడు, మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాపాడి నేను నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తాం? బీపీ వస్తుంది అంతే, సమస్యలు పరిష్కారం అవ్వు కదా. కూర్చొని పరిష్కరించు. వాళ్ళు అడిగారు, కార్మికులు కూడా ఏమన్నారంటే అన్న కమిటీ సభ్యులు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పని చేశారో వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుందంటే తప్పనిసరి కలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది వాళ్ళు కూడా వివరంగా తీసుకుంటారు. కమిటీ ఈరోజు సాయంత్రం వస్తారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్స్పర్ట్స్ నేను స్టీల్లో మాస్టర్స్ చేయలేదు, నాకు ఐడియా లేదు. ఓకేమ్మా, ఏమైంది వాళ్ళు ఆయన ఎంత బాధ అంటే చెప్పేసి వెళ్ళండి అంట. ఎంత బాధ వస్తుంది, దానికన్నా ఎక్కువ వస్తుంది కొంత కుటుంబాలకని నేను అనుకుంటే చెప్పేసి మీరు వెళ్ళిపోండి. ఏమా ఇంకో నాయకుడు ఎంత బాధ, మీరు తెరిపించారు కనుక జరిగిందంట. 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి మేము తెరిపిస్తే మళ్ళీ నష్టాల్లో ఉన్న ప్లాన్ని తిరిగి తెరిపిస్తాం. బ్యాక్లాగ్ జీతాలన్నీ కూడా చెల్లించి అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇంకా నెల పర్ఫెక్ట్గా అన్ని స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వచ్చి సంఘటన జరిగింది, బాధాకరం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. విశాఖ ఒప్పుకొని పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మా పైన 100% అది మేము చేస్తాం. థ్యాంక్ యూ అని ఉంటానన్నా. జై హింద్.